ఒక మనిషి అవయవదానం చేస్తే 5గురి ప్రాణాలు కాపాడొచ్చని చెబుతారు. అలాంటి అవయవదానంపై కీలకమైన చట్ట సవరణ జరిగింది. ఇప్పటి వరకు దగ్గర బంధువులు, రక్త సంబంధీకులు అంటే కేవలం తల్లిదండ్రులు, కుమారుడు, భార్య మాత్రమే ఉండేవారు. తాజా సవరణతో ఈ జాబితాలో తాత, నానమ్మ, మనవడు, మనవరాళ్లు చేరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1995ను ప్రభుత్వం సవరించి గెజెట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్గా మార్పు చేసింది. రాష్ట్రంలో ఇప్పుడు అవయవదానంపై ఉన్న అవగాహన, అవి అమలవుతున్న తీరు, కొత్త నిబంధనలతో వాటిలో తీసుకొస్తున్న మార్పులపై మా ప్రతినిధి కురమరాజు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు వెంకటేష్. రాష్ట్రంలోని ఈ జీవన దానానికి సంబంధించి ఈ యాక్ట్కి సంబంధించి ప్రత్యేకంగా దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో మనం ప్రధానంగా ఇది చూస్తే ఇది GOMS నెంబర్ 51 కింద దీన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2026 కింద దీన్ని నోటిఫై చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఇంతవరకు కేవలం రక్త సంబంధీకుల నుంచి మాత్రమే అవయవాలు నేరుగా తీసుకుని, అంటే జీవన్మృతులు కాకుండా, అంటే బతికుంటుండగానే వేరే వారికి దానం చేయడం అనేది కేవలం రక్త సంబంధికుల నుంచి మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. అది కూడా ఏంటంటే తల్లి, తండ్రి, కుమారుడు వారి నుంచి మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో అమ్మమ్మ, మా అమ్మ, తాతయ్యలను కూడా చేర్చడం జరిగింది. ఎందుకంటే చిన్న వయసులో ఈ రకమైన కిడ్నీ లాంటివి అవసరమైనప్పుడు పెద్ద వయసు వారికి దానం చేయడానికి వారికి సరిపోయినప్పుడు అన్ని రకాలైన పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ కుదిరిన తర్వాత వీటిని అందించడానికి వారికి కూడాను అవకాశం కల్పిస్తూ ఈ యాక్ట్లోనేమో మార్పులు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే గడిచిన 2 ఏళ్లలో మనం చూసుకుంటే దాదాపు వేల సంఖ్యలోనే ఇదేంటంటే ఈ అవయవాలకు సంబంధించిన రిక్వైర్మెంట్ అయితే ఉంది. అప్లికేషన్స్ కూడాను జీవన్ దాన్ దగ్గర, జీవన్ దాన్ ట్రస్ట్కి సంబంధించి వారి పెర్మిషన్స్ కోసమేమో జాబితా వెయిటింగ్ లిస్ట్లో ఉంది. ఇటువంటి వారి కుటుంబాల్లో ఇప్పుడు పరిధి విస్తరించిన అమ్మమ్మలు, తాతయ్యలు వారి దగ్గర నుంచి తీసుకునే వెసులుబాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఉపయోగపడుతుందనేసేమో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పుడు చేయడం జరిగింది. అలాగే జీవన్మృతుల నుంచి దాదాపు 209 మంది నుంచి 663 అవయవాలనేమో ఈ 2 ఏళ్లలోనేమో అమర్చడం జరిగింది. ఈ జీవన్మృతుల గురించి కూడాను అవయవ దానం పట్ల అవగాహన పెరుగుతూ వాటిని సక్రమంగా వినియోగం, అంటే ఇవి పక్కదో పట్టకుండా లేకపోతే ఇంకొక రకమైన ప్రలోభాలకి గురి కాకుండా వీరందరినీ కూడానేమో ఈ జీవన దానం పట్ల, అవయవ దానం పట్ల ఏమో అవగాహన కల్పించడానికి ఈ కొత్తగా తెచ్చిన అమెండ్మెంట్ దోహదపడుతుందనేసేమో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడాను, అంటే ఈ టిష్యూల జాబితా, అంటే ఇంతవరకు ఏంటంటే చనిపోయిన వ్యక్తుల నుంచి కార్నియా కానీ, నెర్వ్ కానీ, టెండాను, స్కిన్ను అవసరమైన వారికి ఇవ్వడం జరుగుతుంది. వీటిని అవయవదానంలో చేర్చారు. వాటిని ఇప్పుడు ఏంటంటే జస్ట్ అమెండ్మెంట్ చేసి వాటిని టిష్యూల కింద ఈ కొత్తగా అమెండ్మెంట్ చేసిన దాంట్లోనే ఈ యాక్ట్లో పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ రకమైన సేకరణ, అంటే జీవన్మృతుల నుంచి కాకుండా చనిపోయిన వారి దగ్గర నుండి సేకరించడానికి అవసరం ఉన్న అవయవాలు కానీ, ఈ రకమైన స్కిన్, వీటిని కూడాను ఈ టిష్యూల కింద వీటిని సేకరించి ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి ఉపయోగపడతాయనేసేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా భావించి దానికి సంబంధించి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్లో మార్పులు చేసింది. మరోవైపు ఈ జీవన్ దాన్ ట్రస్ట్కి సంబంధించి కూడాను నిపుణులు వారిని మొత్తంగా పరిగణనలోకి తీసుకొని, ఎందుకంటే ఒక అవయవదానం చేయాలంటే ఖచ్చితంగా అందులోని న్యాయపరమైన, చట్టపరమైన అంశాలన్నింటినీ కూడాను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే వారి రక్తం సంబంధించి కానీ, కిడ్నీలకు సంబంధించి కానీ అవన్నీ కూడాను దాతకిను అలాగే ఇచ్చేవారికి కూడాను మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే తప్ప అది వారి లైఫ్ లాంగ్ లీడ్ చేయడానికి అవకాశం ఉండదండి. ధన్యవాదాలు.